వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి లే ఆఫ్స్ కు తెరదీసింది. భారీ ఎత్తున తన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. భవిష్యత్తులో ఐటీ పరిశ్రమను శాసించబోయేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగంగా భారీ పెట్టుబడులు పెట్టేటువంటి క్రమంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రా కల్పన కోసం పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకునేటువంటి వ్యూహాత్మక ప్రణాళికతో భాగంగానే లే ఆఫ్ చేపట్టింది ఒరాకిల్. ప్రధానంగా అమెరికాకు చెందినటువంటి క్లౌడ్ కంప్యూటింగ్ డేటాబేస్ సాఫ్ట్వేర్ దిగ్గజమైనటువంటి ఒరాకిల్ కార్పొరేషన్ గత ఏడాది సుమారు 21,000 మంది ఉద్యోగులను తగ్గించినట్లుగా తాజా రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. 2026 మే 31తో ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరాన్ని నాటికి సంస్థలో పూర్తి స్థాయి ఉద్యోగుల సంఖ్య 1.41 లక్షలకు పడిపోయింది. అంతకుముందు ఏడాదిది 1.62 లక్షలుగా ఉండేది. అంటే ఒక్క ఏడాదిలోనే 13% శ్రామిక శక్తి తగ్గిందని అంచనాలు కూడా కనబడుతున్నాయి. ఒరాకిల్ కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతను వేగంగా అమలు చేయడం, ఆటోమేషన్ ను విస్తరించడం వల్ల ఉద్యోగుల అవసరం తగ్గుతుందని ఒరాకిల్ తన వార్షిక ఫైలింగ్ లో స్పష్టంగా పేర్కొంది. ఏఐ వినియోగం కారణంగా భవిష్యత్తులో కూడా ఉద్యోగాల సంఖ్యపైన ప్రభావం పడవచ్చని ఈ సంస్థ హెచ్చరించింది. అయితే ఈ పునర్వ్యవస్థీకరణ కారణంగా సంస్థకు సుమారుగా $1.84 బిలియన్ అంటే దాదాపు 15,000 కోట్లకు పైగా వ్యయం వచ్చినట్లుగా వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఖర్చు భారీగానే పెరిగింది. ఉద్యోగుల తొలగింపులతో పాటుగా సంస్థాగత మార్పులు, విభాగాల పునర్వ్యవస్థీకరణ, నిర్వహణ మార్పులు కూడా ఈ వ్యయానికి ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఒరాకిల్ భారీ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం పైన దృష్టి పెడుతుంది. ముఖ్యంగా ఓపెన్ ఏఐ వంటి సంస్థలకు క్లౌడ్ మౌలిక వసతులు అందించేందుకు బిలియన్ల డాలర్ల పెట్టుబడి కూడా పెడుతుంది. ఏఐ మౌలిక వసతుల విస్తరణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే సుమారు $70 మిలియన్ మూలధన వ్యయం చేయాలంటూ కూడా కంపెనీ ప్రణాళికలు రూపొందించినట్లుగా నివేదికలు సూచిస్తున్నాయి. మే చివరి నాటికి ఒరాకిల్లో అమెరికాలో సుమారు దాదాపు 49,000 మంది, ఇతర దేశాల్లో 92,000 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. ఇక 2022లో ఆరోగ్య సాంకేతిక సంస్థ సెర్నర్ కార్పొరేషన్ ను $28 బిలియన్ కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగాల సంఖ్యను గణనీయంగా పెరిగిన తాజా కోతలతో సంస్థ హెడ్ కౌంట్ మళ్లీ దిగువ స్థాయికే పడిపోతుంది. మొత్తంగా చూసుకుంటే చైర్మన్ లారీ ఎల్లిసన్ నాయకత్వంలోని ఒరాకిల్ సంస్థ ఇప్పుడు ఒక కేవలం డేటాబేస్ సాఫ్ట్వేర్ కంపెనీగానే మిగిలిపోవాలని అనుకోవడం లేదు. ఏఐ అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో అగ్రగామిగా ఎదగడానికి తన చరిత్రలోనే అత్యంత భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐ వంటి పెద్ద కస్టమర్ల కోసం ఏఐ వర్క్ లోడ్లను నిర్వహించగల భారీ డేటా సెంటర్లను ఒరాకిల్ నిర్వహిస్తుంది. ప్రధానంగా ఈ వ్యూహంతోనే అమెరికా, మైక్రోసాఫ్ట్ వంటి మార్కెట్ దిగ్గజాలకు ఒరాకిల్ నేరుగా సవాల్ విసురుతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద వ్యత్యాసం కూడా కనబడుతుంది. అమెరికా, మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ఉన్నటువంటి భారీ ఉచిత నగదు ప్రవాహం ఒరాకిల్ కు లేదు. అందువల్ల తన ఏఐ కళలను నిజం చేసుకోవడానికి ఒరాకిల్ సొంత నగదును ఖర్చు చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున అప్పులు సేకరించడం పైన ఆధారపడుతుంది. ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం సుమారు $70 మిలియన్ నికర మూలధన వ్యయాన్ని కూడా ఒరాకిల్ అంచనా వేస్తుంది. అయితే ఈ ఖర్చుల నిధుల కోసం అప్పులు, ఈక్విటీ ద్వారా మరో $40 బిలియన్ సేకరించాలంటూ కూడా కంపెనీ యోచిస్తుంది. టెక్నాలజీ రంగంలో ఏఐ ఆధారిత ఆటోమేషన్ వేగంగా పెరుగుతున్నటువంటి సమయంలో ఉద్యోగాల తొలగింపునకు దాదాపు ఉద్యోగులందరినీ పక్కన పెట్టడం కోసం ఏఐతో నేరుగా అనుసంధానం చించడం అతి పెద్ద కంపెనీలలో ఒరాకిల్ ఒకటిగా నిలిచేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఏఐ కారణంగా ఉద్యోగ మార్కెట్లో మరిన్ని మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలపైన చర్చ మళ్లీ మొదలైంది. వ్యాపార నిర్వహణ అంతటా ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగాలను తగ్గించాలి అనేటువంటి ఆలోచన గురించి ఒరాకిల్ అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు ఇంకా కనబడుతున్నాయి. ఏఐ వాడకంతో పాటుగా మేనేజ్మెంట్ విధానపరమైనటువంటి నిర్ణయాలు, ఉత్పత్తుల పునర్వ్యవస్థీకరణ, వ్యూహాత్మకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తం మీద సాధారణంగా ఒక కంపెనీ లే ఆఫ్స్ ప్రకటిస్తుంది అంటే ప్రపంచంలో ఎకానమిక్ క్రైసిస్ కి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, లేదా ఏ పెద్ద కంపెనీలైనా మెర్జ్ అయినప్పుడు ఉద్యోగుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ భారీ స్థాయిలో కంపెనీలు మెర్జ్ అయినప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని మరి ముఖ్యంగా ఎకనామిక్ క్రైసిస్ కి సంబంధించింది ఈ మొత్తం పరంపరను ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాయి. కేవలం టెక్నాలజీ పైన అధికంగా ఆధారపడడం వల్ల
మానవ వనరులను తగ్గించుకోవాలి అనేది మాత్రం ఇప్పుడున్నటువంటి టెక్ కంపెనీల ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పుడు అదే బాటలో లే ఆఫ్స్ కలకలం రేపుతున్నాయి. దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది ఒరాకిల్ కంపెనీ. భవిష్యత్తులో ఇంకా తొలగించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. టెక్నాలజీ పైన విపరీతంగా ఆధారపడడం, తనకంటూ సొంతంగా నగదును సమీకరించుకోవడం, డేటా సెంటర్ల నిర్మాణం పైన ఒరాకిల్ దృష్టి పెట్టింది. చూడాలి ప్రపంచంలో నిరుద్యోగిత పెరగడంలో ఒరాకిల్ తో పాటుగా ఇతర టెక్ కంపెనీలు ఎలా వ్యవహరించబోతున్నాయో.